నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కుర్రాడు. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నానండి, ఎపిక్ ఫ్యాక్టరీ దగ్గర. వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ కుర్రాళ్ళే, ఆరాధ్ మరియు రాహుల్ గారు అనమాట. వీళ్ళు ఎపిక్ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. వీళ్ళ సైకిల్స్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే బ్యాటరీ ప్యాక్ అప్ టు 3 years వారంటీ ఇస్తున్నారు అనమాట. ఎలక్ట్రిక్ సైకిల్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ అయితే చెప్తున్నారు. అలానే వీళ్ళ ఎలక్ట్రిక్ సైకిల్ అప్ టు 120 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మొన్నటి వరకు వీళ్ళు ప్రొడక్షన్ రెడీ వేరియంట్స్ ఇప్పుడు రెడీ టు డెలివరీకి అయితే వచ్చారనమాట. మరి ఎపిక్ ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటుగా ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ గురించి మనం పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ చూసుకుంటే సైకిల్ అమ్మేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళు వాడిన తర్వాత ఒక 1 monthకో 2 monthskో బ్రేక్స్ ప్యాడ్స్ పోతున్నాయి, లేకపోతే బ్రేక్ పోతుంది అనుకోండి. అప్పుడు బయట మార్కెట్ ఏమవుతుందంటే ఆ సరైన టెక్నీషియన్స్ లేకపోయేసరికి వాళ్ళకి నచ్చిన ప్రైస్ అడుగుతున్నారు. కేవలం బ్రేక్స్ కూడా 1000 రూపాయల వరకు అడుగుతున్నారు. సో దీనికి ఓవర్కమ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? సో మనకి ఎలక్ట్రిక్ సైకిల్లో బ్రేక్స్ అనేవి సైకిల్ బ్రేక్స్కి ఇంకా ఎలక్ట్రిక్ సైకిల్ బ్రేక్స్కి ఒక తేడా ఉందండి. సో ఒకవేళ ఇప్పుడు నార్మల్ సైకిల్ షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ డిస్క్ బ్రేక్ ఉందనుకోండి, వాళ్ళు మొత్తం బ్రేక్ క్యాలిపర్ని రిప్లేస్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి బ్రేక్ ప్యాడ్స్ అనే స్పేర్ ఆ కంపెనీ ఇచ్చి ఉండకపోవచ్చు ఏదైతే సైకిల్ వాళ్ళు సేల్ చేశారో. అండ్ నార్మల్గా కూడా సైకిల్స్కి వచ్చేసరికి ఒక సైకిల్ అనేది 2 to 3 monthsలో ఒక 500 kilometers 600 kilometers నడుపుతారు. కానీ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే 1 monthలో 1000 kilometers నడిపే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో మనకి బ్రేక్ ప్యాడ్స్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో రైట్ నో మేము ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నాము అంటే, ఏదైతే డీలర్షిప్స్ ఆఫర్ చేస్తున్నామో వాళ్ళకి బ్రేక్ ప్యాడ్స్ కూడా మేము యాజ్ అ స్పేర్స్ ఆఫర్ చేస్తున్నాం అనమాట. రైట్ నో ఒక క్యాలిపర్ ఫ్రంట్ రియర్ మారిస్తే ఆల్మోస్ట్ 1000 రూపీస్ 1200 రూపీస్ కూడా తీసుకుంటారు సైకిల్ టెక్నీషియన్స్, ఎందుకంటే టోటల్ ప్రొడక్టే మారుస్తున్నారు కాబట్టి. వెరాస్ ఒకవేళ మనం బ్రేక్ ప్యాడ్స్ మాత్రమే మార్చుకున్నాం అనుకోండి, విచ్ గివ్స్ లెట్స్ ఏ ఎపిక్ బైక్ అనేది తీసుకుంటే ఒక 2 to 3 monthsలో ఒకసారి మనకి బ్రేక్ ప్యాడ్స్ మార్చుకునే అవసరం రావచ్చు. దానికి ఆల్మోస్ట్ ఒక 300 to 400 రూపీస్ మాత్రమే ఖర్చు అవుతుంది. సో మేము ఆల్రెడీ ఉన్న సైకిల్ డీలర్స్కి కానీ వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, హౌ టు రీప్లేస్ దట్ పర్టికులర్ బ్రేక్ ప్యాడ్స్ అనేది. ఇంకొకటి ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే మేజర్గా ఎలక్ట్రిక్ సైకిల్స్ అందరూ కొనుక్కుంటున్నారు. బట్ ఈవెన్ సిటీస్లో కూడా సరైన మెకానికల్ అయితే ఉండట్లే. సో ఇప్పుడు మెకానికల్స్ ఏమవుతున్నారు, సో ఎవరు ఉండకపోయేసరికి వాళ్ళు నచ్చిన ప్రైస్ అయితే చెప్తున్నారు. మాకు ఎంత కావాలంటే ఇంకా వేరే ఆప్షన్లుగా వాళ్ళ దగ్గరికి వాళ్ళ ప్రైస్ పెట్టి డబ్బులు సేవింగ్స్ అంతా అక్కడ మెకానిక్స్ దగ్గర ఇచ్చినప్పుడు డబ్బులు అయిపోతున్నాయి. సో మేము ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తున్నాము అంటే, మేము ప్రతిదీ డిఐవై అనే ఒక టర్మినాలజీ ఉంది. అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్, మనమే రిపేర్ చేసుకునేలాగా. ఎపిక్ బైక్తో పాటు మేము వాళ్ళకి అన్ని వీడియోస్ కూడా ఇస్తున్నాం అనమాట. సో చిన్న అడ్జస్ట్మెంట్స్, బ్రేక్స్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, మనం ఒకవేళ సీట్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, హ్యాండిల్ బార్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అనేది ప్రతి ఒక్క వీడియో కూడా మనం తీసి కస్టమర్స్కి ఇస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ కవర్ చేసేసుకోవచ్చు, తనకు తానే రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఏదైనా టైర్ పంచర్ కానీ ఇట్లాంటివి అయితే డెఫినెట్లీ మనము టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అది మనం ఇంట్లో చేసుకోలేము. అక్కడికి వెళ్ళినా సరే కొంతమంది సైకిల్ టెక్నీషియన్స్ భయపడుతున్నారు ఎలక్ట్రిక్ సైకిల్ని టచ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు భయం అంటే, ఒక 30,000 40,000 50,000 వర్త్ ప్రొడక్ట్ని ముట్టుకున్నప్పుడు ఏదైనా అయితే వాళ్ళ మీద పడుతుందేమో అన్న ఒక చిన్న భయం ఉన్నది. సో అట్లాంటిది కూడా మనం డీల్ చేయడానికి మనం వీడియో రికార్డింగ్స్ చేసి కస్టమర్స్కి ఎట్ ద సేమ్ టైం మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సైకిల్ షాప్స్ వాళ్ళకి కూడా మేము ఫ్రీగానే ఇస్తున్నాం. సో దట్ వాళ్ళు ఏదే ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చినా సరే, ఎపిక్ బైక్ అనే కాదు, వేరే ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చినా సరే ఎంతవరకు వాళ్ళు దాన్ని ముట్టుకొని సాల్వ్ చేయొచ్చు అనేది ఆ వీడియోస్లో ఉంటుంది. సో ఇలాగా మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు ఎపిక్ బైక్స్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్స్ని అమ్మడమే కాదు, ఇప్పుడు డీలర్షిప్స్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు త్రూ స్టోర్స్ కూడా ఎలక్ట్రిక్ సైకిల్ని ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి కొంత మార్జిన్, ఎంతవరకు మార్జిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దాంతోపాటుగా ఇప్పుడు వాళ్ళు డీలర్షిప్ తీసుకోవాలంటే ఇన్ని వాల్యూమ్స్, ఇన్ని వెహికల్స్ తీసుకుంటేనే డీలర్షిప్స్ ఇస్తారా, లేకపోతే ల్యాండ్ రిక్వైర్మెంట్ లాంటి ఏమైనా ఉంటుందా? ఈ ప్రాబ్లమ్ని కూడా మేము ముందు నుంచే స్టడీ చేసుకుంటూ వచ్చాము, అసలు డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి, డీలర్షిప్స్ ఎలా చేయాలి అని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ లాగా పెడితే అది డెఫినెట్గా ఎక్స్పెన్సివ్, ఏ డీలర్ కొత్తగా రావాలన్నా సరే. ఇప్పుడు అందుకని మేము ఏం చేసామంటే ఎగ్జిస్టింగ్ సైకిల్ షాప్స్, ఎందుకంటే ఇందులో సగానికి పార్ట్స్ అన్ని సైకిల్వే కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది, కస్టమర్స్ ఎలా మాట్లాడో ఆల్రెడీ వాళ్ళకి ఉంటుంది. సో అందుకని ఎగ్జిస్టింగ్ సైకిల్ షాప్స్ వాళ్ళకే మేము డీలర్షిప్ ఆఫర్ చేస్తున్నాము. అండ్ ఒకసారి వాళ్ళు డీలర్షిప్ తీసుకోవడానికి రెడీ అయ్యారంటే ఇక్కడికి పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ అంతా ఇస్తాము. ఇది టెక్నికల్ ఆస్పెక్ట్. ఇంకొకటి, ఇప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ మారుమూల ప్రాంతాల్లో కూడా Tier 3 విలేజెస్లో కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు విలేజెస్లో ఇప్పుడు లేదు, మీరు ముందే 50 బళ్ళు కొనుక్కోవాలి 100 బళ్ళు కొనుక్కోవాలి అని ఇస్తే అది వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది. ఎందుకంటే కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది, అప్పుడే వాల్యూమ్స్ పెరుగుతాయి. అందుకనే ఏదైతే సైకిల్ షాప్ వాళ్ళు లేదు మేము 1-2 తీసుకుని స్టార్ట్ చేస్తాము ఆ ఊరిని బట్టి అంటే, సో వాళ్ళకి 1 or 2 సైకిల్స్తో కూడా మేము స్టార్ట్ చేస్తాము. డెఫినెట్గా ఇప్పుడు వాల్యూమ్స్ పెరిగే కొద్దీ మార్జిన్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది.
వాళ్ళు ఎట్లయితే సైకిల్స్లో ఎలా అయితే సంపాదిస్తున్నారో సిమిలర్గానే ఉంటుంది. ఇప్పుడు స్పెసిఫిక్గా ఎందుకంటే మనకి రేంజ్ ఉంది కాబట్టి 40,000 to 50,000 వాళ్ళకి రఫ్లీ 8 to 12% లాగా కూడా వాల్యూమ్స్ని బట్టి తీసుకున్న ప్రోడక్ట్ని బట్టి మార్జిన్ వస్తుంది. అండ్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు. ఉన్న షాప్లోనే ఒక్క సైకిల్ తీసుకున్నా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఆ ఏరియాలో వాళ్ళకి ఎక్స్క్లూజివిటీ ఇస్తాం. వాళ్ళకి ఒకసారి ఇచ్చిన తర్వాత వేరే ఇంకెవరికి ఇవ్వము. అండ్ ఆ ఏరియాలో కనుక ఆన్లైన్లో సేల్ జరిగినా సరే, ఆన్లైన్లో కూడా మేము తీసుకుంటున్నాం కాబట్టి ఆ పిన్ కోడ్లో కనుక మాకు ఆన్లైన్లో వచ్చినా సరే వాళ్ళ ద్వారానే ఇస్తాము. సో వాళ్ళకి కావాల్సిన మార్జిన్ వాళ్ళకి వస్తుంది. సో ఈ విధంగా మేము డీలర్షిప్స్ వాళ్ళని ఆల్రెడీ ఉన్న సైకిల్స్ వాళ్ళని అప్గ్రేడ్ చేస్తున్నాము, ట్రైనింగ్ ఇస్తున్నాము. సో దట్ వాళ్ళకి మాట్లాడడం ఆల్రెడీ తెలుస్తుంది, టెక్నికల్గా కూడా అప్గ్రేడ్ అవుతారు. మావే కాదు, వేరే ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా వాళ్ళు రిపేర్ చేయగలుగుతారు. కమర్షియల్ ఆస్పెక్ట్లో ముందే అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు. 1, 2 లేదంటే కొంచెం పెద్ద షాప్ అనుకుంటే 5 సైకిల్లో తీసుకుంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకి మార్జిన్స్ వస్తాయి. ఇప్పుడు మోటార్కి బ్యాటరీకి మేజర్గా ఏమైనా వస్తే వెహికల్లో కాస్ట్ కంపెనీస్ మోటార్ బ్యాటరీ ఉన్నాయి, అలాంటి ఛార్జర్ కూడా ఎక్కువగా వాడేది అది. సో వీటికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే విత్ ఇన్ ఎంత టైంలో మీరు రిజాల్వ్ చేస్తారు? ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మనము ఏపీ అండ్ తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. జనరల్గా ఇప్పుడు బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈ చిన్న ట్రైనింగ్స్ లాంటివి ఆల్రెడీ వాళ్ళకే ఇస్తాము. వాటి స్పేర్ పార్ట్స్ కూడా డీలర్షిప్స్ దగ్గరే ఉంటాయి. వాళ్ళు ఆ రోజే చేయగలిగితే 1 or 2 డేస్లోనే చేసేస్తారు. లేదు మా దాకా రావాలి, ఇక్కడ మన హైదరాబాద్ ఫ్యాక్టరీకి అవ్వాలి అంటే వాళ్ళు అక్కడి నుంచి పంపించి వెళ్ళడం మ్యాక్సిమం 1 వీక్లో. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాటరీదే ప్రాబ్లం అనుకుంటే మేము డీలర్షిప్స్ దగ్గర ఒక ఎమర్జెన్సీ బ్యాటరీ కూడా, వారంటీ బ్యాటరీ అనో ఎమర్జెన్సీ బ్యాటరీ అని కూడా ఉంచుతాం. మీ పాడైన బ్యాటరీ మాకు ఇస్తే డీలర్షిప్ దగ్గర వాళ్ళు మీకు ఎమర్జెన్సీ బ్యాటరీ ఇస్తారు. ఆ వారం రోజులు మీరు దాంతో యూస్ చేసుకుంటూ ఉంటారు, అంతలోగా ఇది రిపేర్ అయ్యి వస్తుంది. లేదు మోటార్ ప్రాబ్లం వచ్చినా మేము అలాగా ఏదైతే క్రిటికల్, ఇది లేకపోతే బండి నడవదు అనేలాంటివి డీలర్షిప్స్ దగ్గర ఒక్కొక్కటి ఉంచుతాము. అండ్ మోటార్ ప్రాబ్లం వచ్చింది అన్నా సరే బేసిక్ అయితే వాళ్ళకి ఆల్రెడీ ఒక లెవెల్ వరకు, ఒక స్కిల్ లెవెల్ వరకు వాళ్ళకి ఇస్తాము. అంతకన్నా బియాండ్ కావాలి, అది మనమే చేయాలి ఫ్యాక్టరీ దగ్గర అంటే వచ్చి వెళ్తుంది. ఇది మ్యాక్సిమం ట్రాన్స్పోర్టేషన్కే మనకు 1.5 3 days, రిపేర్ ఈజ్ మోస్ట్లీ 24 hours అయిపోతుంది. ఎందుకంటే ప్రాబ్లం అని తెలిస్తే మేము దాన్ని రీప్లేస్ చేసేస్తాము. ఇందులో ఏది రిపేర్ చేయడము ఇలాంటివి ఏమీ ఉండవు. ఇదేమి ఐసీ ఇంజన్ లాగా ఇది అని ఇది పార్ట్ని రీప్లేస్ చేయాలి అంటే ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ రీప్లేస్ చేసి ఇస్తాం కాబట్టి మనకి రిపేర్ టైం కూడా తక్కువే. నేను అన్నట్టు ఇప్పుడు డీలర్షిప్స్ దగ్గర బ్యాటరీ కానీ మోటార్ కానీ స్పేర్ ఉంటాయి, అది మీకు రీప్లేస్ చేసి డౌన్ టైం లేకుండా చేస్తారు కస్టమర్కి. మనకు 1 వీక్లోగా అన్ని రిపేర్ అయ్యి వచ్చేస్తాయి. సో అది మేము ప్రస్తుతం ఏపీ అండ్ తెలంగాణలో మెయింటైన్ చేస్తుంది. సేమ్ ఇదే సిస్టమ్ని మనం వేరే స్టేట్స్లో కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాం, మనకి వర్కౌట్ అవుతుంది. ఇవాళ ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్ చూసుకున్నట్లయితే అయితే ఒక 25,000 రూపీస్లో ఎలక్ట్రిక్ సైకిల్ అందుబాటులో ఉంది. లేదంటే ప్రీమియం సెగ్మెంట్ 50,000 రూపాయలు 60,000 రూపాయల వరకు వెళ్ళిపోతుంది. సో మీ ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చి రెండింటికి కాకుండా ఒక 40,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో పెట్టారు. సో దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు మీరు? ఈ ఆన్సర్ నేను చాలా మంది కస్టమర్స్ కానీ ఈ వీడియో చూసే వాళ్ళకి కానీ అర్థమయ్యేలాగా నేను చెప్తాను. సో మామూలుగా ఇప్పుడు ఎంట్రీ లెవెల్లో ఏవైతే 25,000 or 30,000 మధ్యలో సైకిల్స్ ఉన్నాయో అది మోస్ట్లీ మనకి సైకిల్ ఫ్రేమ్ లాగా ఉండి దానిపైన అందులో ఒక బ్యాటరీ ఉండడము, వీల్స్ ఉండడము, ఒక ఎలక్ట్రిక్ సైకిల్ లానే ఉంటుంది. అది జనరల్గా స్టూడెంట్స్ వాడతారు, 25,000 వాళ్ళకి సరిపోతుంది కదా అన్నట్టుగా పర్చేస్ చేస్తారు. కానీ దీంట్లో మల్టిపుల్ పీపుల్ వాడడానికి కష్టం అవుతుంది. అంటే అందరూ యూజ్ చేయలేరు, లేడీస్ వాడలేరు, పెద్దవాళ్ళు వాడలేరు, కష్టంగా ఉంది. ఇప్పుడు అదొక లెక్క అవుతే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా కొన్ని యాక్సెసరీస్ కావాలి. లెట్స్ మడ్ గార్డ్ అవనివ్వండి, లాకింగ్ సిస్టమ్ అవనివ్వండి, బ్యాటరీ తీసుకోగలగడం. ఎందుకంటే అందరూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండరు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే బ్యాటరీ రిమూవబుల్ ఉండాలి. అండ్ ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ అనేది, బ్యాటరీ ఈజ్ ది అంటే హైయెస్ట్ కాస్ట్ ఆఫ్ ది బైక్, అది అందరికీ తెలిసిందే. సో బ్యాటరీ కెపాసిటీలో మనం స్టార్టింగ్ ఇవ్వడమే 10.4 AH ఇస్తున్నాం. అంటే స్కూటీ లాగానే మనం 40 kilometers వెళ్ళొచ్చు, పెడల్ అసిస్ట్ మోడ్లో 60 దాకా వెళ్ళొచ్చు. 10.4 AH మన స్టార్టింగ్. ఓకే, ఇప్పుడు ఈ 25,000 అనే కేటగిరీ ఏదైతే చూసారో వాళ్ళు మేబీ 7.8 or 7.6 AH అనో 5 AH బ్యాటరీస్ ఇస్తారు. బ్యాటరీ కెపాసిటీయే ఫస్ట్ తగ్గించేశారు. సైకిల్ ఫ్రేమ్ లాగా వస్తుంది, దానికి మడ్ గార్డ్ ఉండదు, హెడ్ లైట్ ఉండకపోవచ్చు, మనకిలాగా బ్రేక్ లైట్లు, ఇండికేటర్లు, క్యారియర్లు ఇవేమి ఉండకపోవచ్చు. అవి కనుక యాక్చువల్గా ఆ బండికి కూడా కొని పెట్టుకోవాలి అనుకుంటే అదే 10,000 ఆల్రెడీ ఆ సైకిల్కి యాడ్ అవుతుంది. అండ్ దానికి కావాల్సిన రిలయబిలిటీ ఉండదు. మనం ముందుగానే ఆలోచించింది ఏంటి అంటే అసలు ఆర్కిటెక్చర్ విధంగా కస్టమర్స్ అందరికీ ఉపయోగపడాలి, వాళ్ళకు ఉపయోగపడేలాగా మన బాడీ ఆర్కిటెక్చర్ మొత్తం ఉండాలి అనే ఉద్దేశంలో డిజైన్ చేసాము. ఫుల్లీ అల్యూమినియం ఫ్రేమ్, యూనిసెక్స్ ఫ్రేమ్ ఒక ఆస్పెక్ట్. తర్వాత స్పోక్ వీల్స్, వేరే సైకిల్స్ అన్ని స్పోక్ వీల్స్ వాడారు, మనం మటుకు ఎల్లాయ్ వీల్స్ వాడాము. ఇదేదో అందంగా ఉంటుందని చెప్పి ఎల్లాయ్ వీల్స్ వాడలేదు. అందం అనేది ఉంది, బట్ ఎల్లాయ్ వీల్స్ వాడడం వల్ల మనకి స్పోక్స్ బెండ్ అవ్వడము, ప్రతి 3 నెలలకి రిపేర్ చేయించడము, స్ట్రైట్ గా ఉండడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి. సో ఇలాగా ఒక స్టెప్ ఫుల్ మడ్ గార్డ్స్, ప్లాస్టిక్ మడ్ గార్డ్, రస్ట్ పట్టకుండా లైట్ వెయిట్ ఉండేలాగా ఫుల్ మడ్ గార్డ్స్ ఇచ్చాము. మోస్ట్ ఇంపార్టెంట్ గా మన పేటెంటెడ్, మన దగ్గర తప్ప అసలు ఇండియాలో ఏ బండికి ఇప్పుడు దాకా కూడా లేదు ఎలక్ట్రో మెకానికల్ లాక్, ఎలక్ట్రిక్ లాక్ అని కూడా అనొచ్చు. లాక్ చేస్తే మనకి వీలు లాక్ అయిపోతుంది రెగ్యులర్ సైకిల్ లాగా, అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అన్ని కూడా అయిపోతాయి. ఇవన్నీ ప్రైమరీగా అంటే ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించినవి కాబట్టి యాక్సెసరీస్ లాగా పెట్టకుండా ప్రతి బైక్లో మేము పెట్టేసాము. సో ఈ లాక్తో పాటు మనకి
అలవాటు అయిపోయినాయి, ఏదైతే బ్రేక్ లైట్స్ కానీ ఇండికేటర్స్ కానీ. సో ఇవి కూడా మేము స్పెసిఫిక్గా సైకిల్లో వైడెస్ట్ పాయింట్ ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండేలాగా, ఏదో ఒకటి సెంటర్లో ఉన్నట్టు కాకుండా వైడెస్ట్గా ఉండేలాగా బ్రేక్ లైట్స్ సైడ్ ఇండికేటర్స్ కూడా ఇంటిగ్రేట్ చేసాము. అవి కూడా అన్ని వెహికల్స్తో వస్తాయి, అదేమీ యాక్సెసరీ కాదు. సో ఇవన్నీ కనుక యాక్చువల్గా ఇవన్నీ కాస్ట్లు కనుక మేము తీసేస్తే మా బండి కూడా పోలిస్తే అదే 25-30లో లాగే ఉంటుంది. సో మేము ఇవన్నీ ఉండాలి, సపరేట్గా కొనుక్కోవడం కాదు, ఫ్యాక్టరీలోనే అట్లాంటి ఫిట్మెంట్ వస్తేనే పర్ఫెక్ట్ వెహికల్ వస్తుంది అన్న ఉద్దేశంలో ఇది 40,000 వరకు వచ్చింది. అండ్ అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ సేల్స్ చేసాము, డెలివరీస్ చేసాము కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడున్న కస్టమర్స్ కానీ ఇప్పుడున్న మన మార్కెట్, మనం కరెక్ట్ వెహికల్ ఇస్తే, నేను ఇదివరకు కూడా యూస్ చేశాను ఈ వర్డ్ వాల్యూ ఫర్ మనీ అని. మనము వాళ్ళు పెడుతున్న 40,000 కానీ 45,000 కానీ దానికి విలువంత ప్రోడక్ట్ ఇస్తే ఎవరైనా కొనుక్కోవడానికి రెడీ. 25,000కి తక్కువ కాస్ట్ అని చెప్పి తక్కువ ప్రోడక్ట్ ఇస్తే అది సంవత్సరంలోనే పాడైపోతుంది. అదే మనం 3 years వారంటీ ఇస్తున్నాము, 45,000 వర్త్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి జనాలు కొనుక్కుంటున్నారు అండ్ అంతలా యూజ్ కూడా అవుతుంది. ఇప్పుడు ఎపిక్స్ వెహికల్స్లో మీరు ఇచ్చేది 120, ఇంకా హైయెస్ట్ రేంజ్, ఇంకా ఎక్కువ కూడా అప్గ్రేడ్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడున్న మేము వాడుతున్న లిథియం అయాన్ సెల్ టెక్నాలజీ తోటి 120 ఇస్ ద హైయెస్ట్. కానీ ఈ బ్యాటరీ బాక్స్ ఏదైతే ఉందో అప్గ్రేడ్ ఇంకా ఆప్షన్ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మేము ఇంకా హై డెన్సిటీ అంటే ఇంకా అంతే సైజులో ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేసుకో ఎనర్జీ డెన్సిటీ ఉన్న సెల్స్ ఉన్నాయి. వాటిపైన మేము ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తున్నాము. సో మేము ఆల్మోస్ట్ 23-24 amp-hour బ్యాటరీ ప్యాక్, అంటే మనం ఉత్తి థ్రాటిల్లోనే 100+ kilometers వెళ్ళేది కూడా వస్తుంది. ఆ అప్గ్రేడ్ మేబీ మనకు 2-3 monthsలో అది కూడా లాంచ్ చేస్తాం. నార్మల్ సైకిల్తో ఎలక్ట్రిక్ సైకిల్తో పోలిస్తే డబుల్ లేకపోతే 2 to 3 times ఎక్కువ కాస్ట్ ఉంది. మేజర్గా ఏంటంటే ఎవరైనా థెఫ్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా అంత దొరకడం అంత ఈజీ కాదు. సో దానికి మీరు ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయి? సెక్యూరిటీ మేము ఫస్ట్ నుంచి ఆలోచించేది కూడా అదే. ఎందుకంటే ఒకళ్ళు 40,000-50,000 పెడుతున్నారు అంటే ఆ ప్రోడక్ట్ సేఫ్గా ఉండాలి. అండ్ ఇది అందుకోసం అని చెప్పి 2 things. ఒకటి, మేము ఎలక్ట్రానిక్ లాక్ ఏదైతే లాకింగ్ సిస్టమ్ ఉందో అది వెహికల్ మన సైకిల్ లాక్ అయినట్టు లాక్ అయిపోతుంది, ఎలక్ట్రికల్స్ అనే అయిపోతుంది. ఇది level 1 మనం సైకిల్స్. లేదు ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు అన్న భయము అనేది కూడా అందరూ 99% అందరికీ ఆ భయం ఉంటుంది, అడిగారు. సో అందుకోసమని మేము ఈ GPS డివైస్ ఇంటిగ్రేషన్ కూడా పెట్టాము. GPS డివైస్ ఇంటిగ్రేషన్ దానికోసం కూడా ఈ ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అందులోపల సేఫ్గా ఉండే ప్లేస్లో పెట్టాము. సిగ్నల్స్ ఎప్పుడున్నా సరే వచ్చేలాంటిది. అది అప్గ్రేడ్ చేసుకుంటే మనకి మొబైల్ యాప్లో మన వెహికల్ ఎక్కడుంది అనేది ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. బయట నుంచి ఉన్న వైర్లు ఏవి కట్ చేసినా సరే లోపల ఉన్న GPS మటుకు ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. మనకు ఒక 2-3 days వరకు ఆన్లోనే ఉంటుంది. మనకు పోయింది అని 24 hours లోపలైనా తెలుస్తుంది కాబట్టి అసలు బండి ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అని తెలుస్తుంది. బయట నుంచి ఉన్నాయి అన్నీ కట్ చేసేసినా సరే అది ఆన్లోనే ఉంటుంది లోపల. మన మొబైల్ యాప్లో చూసుకోవచ్చు. మేము మొబైల్ యాప్లో కూడా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇస్తాము రాబోయే నెక్స్ట్ 3 months 6 monthsలో. సో దట్ నోటిఫికేషన్స్ రావడము, లాక్ చేసి ఉండి కదిలితే నోటిఫికేషన్ రావడము. సో ఇలాంటి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ కూడా రాను అప్గ్రేడ్ చేస్తాము. సో మనం 2 stages, ఒకటి మెకానికల్గా ఆపేసాము, లాక్ చేసేసాము. రెండోది ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయినా సరే మనం GPS ద్వారా ట్రాక్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అది చేయడానికి కూడా అన్ని సైకిల్స్ మామూలు సైకిల్ ఫ్రేమ్ లాగా ఉంటే ఈ మెటల్ ట్యూబ్ లోపల పెడితే కనుక ఈ సిగ్నల్స్ ట్యూబ్ లోపల నుంచి రావు. ఎలా అయితే మన లిఫ్ట్లో ఉంటే సిగ్నల్స్ రావో మెటల్ బాక్స్లో ఉన్నట్టు దానికి ఇట్లా ప్లాస్టిక్ ఓపెనింగ్స్ ఉండాలి. అదంతా మనము మన ఫ్రేమ్లో టేక్ కేర్ చేసాము. అక్కడి నుంచి మనకి సిగ్నల్స్ కరెక్ట్గా వస్తాయి. అది కూడా ఎన్ష్యూర్ చేసాము. వన్స్ ఎలక్ట్రిక్ సైకిల్ బుక్ చేసుకుంటే ఎంత టైంలో డెలివరీ ఇస్తున్నారు? సో ఇప్పుడు ఇదివరకు బుక్ చేసుకున్న వాళ్ళకి చాలా టైం పట్టిందండి. నేను అపాలజీస్ ఫర్ ద డిలే అందరికీ కూడా. బట్ ఇప్పుడు కనుక బుక్ చేసుకుంటే మీకు 2 to 3 weeks, ప్రస్తుతం ఒక 2 to 3 weeks వెయిటింగ్ టైం అయితే ఉంది. మనకి కంటిన్యూస్గా ప్రొడక్షన్ అయ్యి హైదరాబాద్లో ఇవి ఫ్యాక్టరీ వస్తే ఇమీడియట్గా ఇస్తారా? లేదండి, ఎవరికైనా అంటే ఫోన్ చేసిన తర్వాత ఒక 1 week టైం అయితే పడుతుంది. ఇమీడియట్గా అంటే మేము రెడీ చేస్తున్నాం కాబట్టి 1 week అయితే మాకు కావాల్సి వస్తుంది. జనరల్గా 2 to 3 weeks అయితే ప్రస్తుతం వెయిటింగ్ టైం ఉంది. బట్ ఎనీవేస్ ఇప్పుడు కస్టమర్ ఒకసారి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక 1 week ఫ్రంట్ అండ్ బ్యాక్ అలా అవుతుంటుంది కదా. వాళ్ళు ఆలోచించి ఏ కలర్ కావాలి, ఏ రేంజ్ కావాలి, ఇంట్లో వాళ్ళకి నచ్చుతుందా లేదా, కలర్లోనే ఒక 2 రోజులు వెళ్ళిపోతుంది. సో ఆ గ్యాప్లో మేము రెడీ చేసి అయితే ఉంచగలుగుతాం. సార్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఏదైనా సరే కస్టమర్స్ ఒక డౌట్ ఉంటుంది, ఈ బ్యాటరీ ప్యాక్స్ ఎంతవరకు సేఫ్, ఫైర్ అవుతున్నాయి అని చెప్పి. సో ఇప్పుడు మీ ఎలక్ట్రిక్ వెహికల్లో వాడుతున్న బ్యాటరీ ప్యాక్ ఎంతవరకు సేఫ్టీ దాని గురించి వస్తే 2 things. ఒకటి ఛార్జింగ్ అవుతున్నప్పుడు, ఒకటి డిశ్చార్జ్ అవుతున్నప్పుడు. ఓకే, సో మన బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో ఇప్పుడు జనరల్ ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అనే దాంట్లో మేజర్ కేసెస్, అన్ని ప్రాబ్లమ్స్ అని కాదు. జనరల్గా ఫాస్ట్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు లెట్స్ ఎక్కువ కరెంట్ వెళ్ళడం వల్ల వేడెక్కి లోపల స్పేసింగ్ లేక సెల్స్ పంచర్ అవ్వడం లాగా అవుతుంది. థర్మల్ రన్ అవే అని అంటారు. సో ఒకటి కాలి ఇంకా ఒక్కొక్కటి కాలడం జరుగుతుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ జరిగినప్పుడు. ఓకే, అంటే కెపాసిటీ ఎక్కువ ఉంది. ఇది మనది లిమిటెడ్ కెపాసిటీ అంటే ఈ స్కూటర్లు కానీ కార్లతో పోలిస్తే చాలా చిన్నది. అది ఛార్జింగ్ సైడ్. డిశ్చార్జింగ్ సైడ్ ఇది 250 watt కేటగిరీ. అంటే యాక్చువల్గా మనము ఇందులో కేటగిరీస్ ఉంటాయి, 1C 2C డిశ్చార్జ్ 3C అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ 3C కన్నా ఎక్కువ డిశ్చార్జ్ అవుతుంటే
3Cకి రేటెడ్ అవి ఉంటాయి సెల్స్. దానికన్నా బియాండ్ వెళ్తేనే అప్పుడు వేడి ఎక్కడం స్టార్ట్ అవుతుంది. మనం 1C అంటే చాలా తక్కువ కరెంట్ డ్రా చేస్తుంది, అందుకని ఇన్ఫ్యాక్ట్ అంత ఎక్కువ రేంజ్ వస్తుంది ఎలక్ట్రిక్ సైకిల్స్లో. సో డిశ్చార్జ్ అవుతున్నప్పుడు కూడా మనం అసలు 1/3 అంటే 33% ఆఫ్ ద రేటింగ్లోనే చేస్తున్నాం కాబట్టి అసలు వేడి ఎక్కదు, ఛార్జింగ్లోని ప్రాబ్లం అవ్వదు, డిశ్చార్జ్ అప్పుడు ప్రాబ్లం అవ్వదు. అందుకని దిస్ ఆర్ సేఫెస్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం ఈ సెల్స్ దానికి హోల్డర్స్ అనేవి ఏవైతే ఉంటాయో సెల్స్ ముందు లోపల ఇన్సైడ్ వాటికి కూడా ఇనఫ్ స్పేసింగ్ ఇచ్చుకున్నాం. అది కూడా మనం మన సొంతగానే ఆర్కిటెక్చర్ బిల్డ్ చేసుకున్నాం. సో డిశ్చార్జ్ అయినా ఛార్జ్ అయినా మనకి సేఫ్గానే ఉంటాయి, అందులో ప్రాబ్లమే లేదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ అనగానే గుర్తుకొచ్చేది నాట్ ఓన్లీ ఎలక్ట్రిక్ సైకిల్, దాంతోపాటు యాక్సెసరీస్ కూడా కొంత యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తారు. బాస్కెట్ కానివ్వండి, లేకపోతే రేర్ సైడ్ అని లైటింగ్ అడిషనల్ కానీ మీరు ఎటువంటి యాక్సెసరీస్ ఆఫర్ చేస్తున్నారు? ఎలక్ట్రిక్ సైకిల్ దానిపైన యాక్సెసరీస్ వస్తూ ఉంటేనే యూజబిలిటీ పెరుగుతుంది రకరకాలుగా యూజ్ చేసుకోవడం కోసం. మేము ఇనిషియల్గా వెనకాల ఒక క్యారియర్, ఫ్రంట్ ఒక బాస్కెట్ ఉంటే సరే వర్కౌట్ అయిపోతుంది అని అనుకున్నాము. సో అలా అనుకుని లాంచ్ చేసాం. లాంచ్ చేసి డెలివర్ చేసిన తర్వాత కస్టమర్స్ దగ్గర నుంచి మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, ఇలా కూడా ఉంటే బాగుంటుంది, ఇలా కూడా ఉంటే బాగుంటుంది అని. యాక్టివ్ కస్టమర్స్ ఉంటారు కదా, సో అలాగా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకునే మేము మేము ఇన్నోవేట్ చేస్తూనే వెళ్ళాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎప్పుడు సరే కస్టమర్కి ఏం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనే ఉద్దేశంలోనే. అలాగే మనకి రేర్ క్యారియర్, ఓకే, దాని వెనకాల పాతకాలంలాగా స్ప్రింగ్, ఈ సెటప్ ఒకటి, దానిపైన సీట్, నేను ఫోల్డబుల్ సీట్ లాగా ఏదైతే ఉందో సీట్ అంటే సీట్ ఉంటుంది, ఓపెన్ చేస్తే మనకి క్యారియర్ పెట్టుకోవచ్చు. అండ్ వెనకాల కూర్చున్న వాళ్ళకి పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్. అండ్ ఫ్రంట్ కూడా మనకి ఒక 2 డిఫరెంట్ బాస్కెట్స్ లాంటివి వర్కౌట్ చేసాము, కొంచెం లోతుగా ఉండేది, ఓపెన్గా ఉండేది. ఇప్పుడు బ్యాగ్స్ పెట్టుకుని ఇట్లా బంజీ కార్డ్ పెట్టుకునే లాంటిది ఒకటి, లేదు మన కవర్స్ లేకపోతే కిరాణా నుంచి కొనుక్కునే పెట్టుకోవాలండి. ఇవి 2 యాక్సెసరీస్ లాంటివి ఇది. ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు మేము ఆల్మోస్ట్ చెప్పాను కదండి 100-150+ కస్టమర్స్ ఆల్రెడీ యూస్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి మాకు దేనికి వాడుతున్నారనే ఫీడ్బ్యాక్ వస్తుంది. అందులో స్కూల్ పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆఫీస్ గోవర్స్. సో వీళ్ళందరూ దగ్గర నుంచి ఎలా ఉంటాయి, చాలామంది ఇప్పుడు మేము క్యారేజ్ బాక్స్ పెట్టుకోవడానికి వెనకాల సైడ్కి ప్యానియర్ లాంటిది కావాలి అన్నారు. సో మేము ఇలాంటి ఫ్యూచర్లో కావాల్సి వస్తే ముందే ఒక 2-3 బోల్ట్స్ పెట్టుకోవడానికి కూడా ఒక స్పేస్ వదిలేసాము. ఇప్పుడు అది ఆ యాక్సెసరీ మీద వర్క్ చేస్తున్నాము. సో మనకి యాక్సెసరీస్ అనేది కీప్ ఆన్ గ్రోయింగ్. ఇప్పుడైతే క్యారియర్, సీట్, ఫ్రంట్ బాస్కెట్ ఇలాంటివి. అండ్ ఇన్ఫ్యాక్ట్ సేఫ్టీ సైడ్కి కూడా ఇప్పుడు సీట్ కవర్ కానీ, ఇప్పుడు సైకిల్ మొత్తానికి రెయిన్కి కానీ ఎండకి కానీ కవర్ ఉండడానికి బ్యాటరీ, ఈ కవర్స్ పైన కూడా వర్క్ చేస్తున్నాము. సో యాక్సెసరీస్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఏ కస్టమర్ అయినా ఇలా ఉంటే బాగుంటుంది అనేది మాకు చెప్తే ఇన్ఫ్యాక్ట్ మేము కూడా మీరు తీసుకుంటారు, ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని మేము R&D చేసి అది కూడా బిల్డ్ చేస్తాం. చాలా మందికి ఆన్లైన్లో డెలివరీ ఇచ్చినప్పుడు కొన్ని పార్ట్స్ డ్యామేజ్ అయినట్టుగా చెప్తూ ఉంటారు. సో మీ డెలివరీస్ ఎలా ఇస్తూ ఉంటారు ఎలక్ట్రిక్ సైకిల్ని? ఓకే, సో ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ చేసి లాజిస్టిక్స్ మన దగ్గర బాగానే పంపించగలుగుతాం, కానీ మధ్యలో ఎలా తీసుకెళ్తున్నారు అనేది అది మన చేతిలో లేనిది. సో అందుకోసం అని చెప్పి మేము ఈ బాక్స్లో ప్యాకేజింగ్లోనే చాలా గట్టిగా ఉండేలాగా ఒక థర్మాకోల్ ప్యాకేజింగ్, ఎలా అయితే మనకి ఇప్పుడు టీవీలు ఫుల్ థర్మాకోల్ లోపల టీవీ వస్తుంది, టీవీని ఎలా తీసుకెళ్ళినా సరే పగిలిపోకుండా వస్తుందో అదేవిధంగా మేము ఎలక్ట్రిక్ సైకిల్ని కూడా ఒక ఫ్రంట్ వీల్ని హ్యాండిల్ బార్ తీసేస్తాం, ఎందుకంటే సైజ్ తగ్గడం కోసం అని చెప్పి తీసేసి ఇలాగా థర్మాకోల్స్ అన్నీ ఫిక్స్ చేసి బాక్స్లో పంపిస్తాము. దీన్ని కస్టమర్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కదలదు, కింద పడేసిన ఏమవుదు, అన్నీ సపోర్ట్ ఉంటుంది. కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 15-20 మినిట్స్ ఆ ఫ్రంట్ వీల్ అసెంబ్లీ, హ్యాండిల్ బార్ అసెంబ్లీ, దానికి కూడా ఇందాక చెప్పినట్టుగా అన్నిటికీ వీడియోస్ ఉంటాయి, దానికి కావాల్సిన సంబంధించిన టూల్స్ ఇస్తాము. అది 15-20 నిమిషాల్లో బిగించేసుకోగలుగుతారు ఆన్ ట్రాక్. సో ఇలా పంపించడం వల్ల ఎక్కడ గీతలు పడడం కానీ లేకపోతే డ్యామేజ్ అవ్వడం కానీ ఏం జరగదు. ఇట్లా ఫుల్ టైట్ మన టీవీలు ఎలా అయితే ట్రాన్స్పోర్ట్ అవుతాయో అలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సార్, ఒక కంపెనీ ఫౌండర్ కింద జనరల్గా ఎలక్ట్రిక్ సైకిల్ సెగ్మెంట్ అందరికి కూడా రెగ్యులర్గా ఎవరైనా వాడచ్చు అనుకుంటారు. బట్ ఎలక్ట్రిక్ సైకిల్ పరంగా వచ్చేసరికి ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలక్ట్రిక్ సైకిల్ బాగా సూట్ అవుతుంది? సో మామూలుగా ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్, ఇప్పుడు ఇంత సైజు ఉన్న సైకిల్ అంటే జనరల్గా 12 ఇయర్స్ అంటే 8th 9th క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి కాళ్ళు అందడము, బ్యాలెన్స్ చేయడం అంతా బాగా నడిపేయగలుగుతారు. సో అక్కడి నుంచి రికమెండెడ్. ఇన్ఫ్యాక్ట్ మాకు వచ్చిన కస్టమర్స్ కూడా పేరెంట్స్ స్టూడెంట్స్కి 9th 10thలోనే కొనిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను 9th 10thలో ఉన్నప్పుడు ఏదో నార్మల్ 2000-3000 రూపాయల సైకిలే తొక్కాను. ఇదేంటి ఇంత కొనిస్తున్నారు అనేది నాకు అనిపిస్తూ ఉంది, ఇంత కాస్ట్ పెట్టి కొనిస్తున్నారు ఏంటని. సో నేను క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 12-13 ఇయర్స్ నుంచి వాడచ్చు. నేను ఒక ఇన్సైట్ చెప్తాను అండ్ మేము చేసిన ప్రోడక్ట్ కూడా చెప్తాను. ఇదేంటిది అంటే మామూలుగా నేను కానీ ఎవరైనా 6th 7th క్లాస్లోనే పెద్ద సైకిల్, అడల్ట్ సైకిల్ కొనుక్కుంటాము. అండ్ 2-3 ఇయర్స్ అయిపోయిన తర్వాత 9th వచ్చాక పెద్దోళ్ళన్న ఫీలింగ్ వస్తుంది, నాకు బైక్ కావాలి, స్కూటీ కావాలని పేరెంట్స్ని అడుగుతాము. ఒకటి మనకి లైసెన్స్ ఉండదు, వాళ్ళకేమో అరే స్పీడ్ బండి ఇస్తాడు పడిపోతారనే భయం ఉంటుంది. అదే కనుక ఈ 6th క్లాస్లోనే ఇలాంటి ఎలక్ట్రిక్ సైకిల్లో సైకిల్ సెగ్మెంట్ కొనుక్కొని 9th వచ్చాక అరే బాబు దీన్ని నువ్వు జస్ట్ ఇంకో ఎక్స్ట్రా బ్యాటరీ అండ్ మోటార్ కొనుక్కొని అప్గ్రేడ్ చేసుకుంటే నువ్వు ఎలక్ట్రిక్లోకి అయిపోతావు అంటే స్టూడెంట్ ఈజ్ హ్యాపీ, ఎందుకంటే సైకిల్ నుంచి ఎలక్ట్రిక్ వచ్చాడు. అండ్ ఇది లిమిటెడ్ స్పీడ్ కాబట్టి పేరెంట్స్ ఆర్ ఆల్సో హ్యాపీ.
అరే 25 స్పీడే సైకిల్ని ఎలక్ట్రిక్ అవుతుంది, అమ్మయ్య వీడు నన్ను మోటార్ బైక్ అడగడు అని చెప్పి. సో మేము ఇన్ఫ్యాక్ట్ 6th 7th క్లాస్ వాళ్ళకి సేమ్ ఇదే ఫ్రేమ్ ఇదే ఆర్కిటెక్చర్లో ఈ వైరింగ్ కానీ మోటార్ బ్యాటరీ లేకుండా సైకిల్స్ రెగ్యులర్ సైకిల్ కాస్ట్లోనే అమ్ముతాం. ఆ 12,000 15,000 కేటగిరీలోనే. ఆ సైకిల్సే మనది సైకిలే, కానీ 2 ఏళ్ళ తర్వాత ఎలక్ట్రిక్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫీచరు. సో 9th నుంచి ఎలాగో వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అవుతారు, పొడుగు అవుతారు, అన్ని హ్యాండ్లింగ్. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్. సో మేము 6th క్లాస్లోనే ఎపిక్ సైకిల్, అది 9th 10th వచ్చాక 2 years వచ్చాక పేరెంట్స్ కూడా చెప్పచ్చు ఫస్ట్ ర్యాంక్ వస్తే అప్గ్రేడ్ చేస్తానో ఇంకేదైనా చేస్తానో. సో అలా అప్గ్రేడ్ అవుతుంది అండ్ ఇట్ వర్క్స్. ఇంకా అక్కడి నుంచి ఎవరైనా వాడుకోవచ్చు. సో చూసారు, ఇది ఎపిక్ బైక్ సంబంధించిన ఫౌండర్స్తో పూర్తి ఇంటర్వ్యూ అండి. వీళ్ళు వచ్చి స్టార్టింగ్ 40,000 రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మొత్తం 3 వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. స్టార్టింగ్ 60 కిలోమీటర్ రేంజ్ నుంచి అప్ టు 120 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనం ఆల్రెడీ ఎలక్ట్రిక్ సైకిల్స్ సంబంధించిన రివ్యూ కానీ అలాంటి వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారనేది మన ఈవీ కొరడ్ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వీళ్ళు ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకుందాం అనుకుంటున్నా కస్టమర్ పాయింట్లో, లేకపోతే మీరు డీలర్షిప్ తీసుకుందాం అనుకున్నా కూడా కంప్లీట్ సమాచారం వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అలానే వీళ్ళ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కూడా మన స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఆ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్.